సో అందరికైతే హాయ్. ఈరోజు వీడియోలో నన్ను అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మేనేజర్ క్వశ్చన్స్, హెచ్ఆర్ క్వశ్చన్స్ అయితే కాదు. నేను ఒక 5-6 కంపెనీస్కి అయితే వెళ్ళినప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్స్, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అందరు మేనేజర్స్ అడిగేటి కామన్వి. నేనైతే నన్ను అడిగిన క్వశ్చన్స్ అయితే నేనైతే మీకు అయితే ఈరోజు చెప్తా ఏమేమి అడిగారో. సో ఇదైతే ఏమీ సరిపోలేదు, అందుకే మళ్ళీ ఇరికిచి రాసిన. ఫస్ట్ మంచిగానే రాసిన, మొత్తం మళ్ళీ తీసేసి రాసేసిన, ఎందుకంటే కెమెరాలో సెట్ కావాలి కదా, అందుకే సెట్ కాలేదు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నన్ను అడిగిన క్వశ్చన్లలో, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లలో, వై షుడ్ వి హైర్ యూ. సో ఇదైతే ప్రతి ఒక్కరు అడుగుతారు. సో ఇవి మీరు ముందే అడ్వాన్స్ ప్రిపరేషన్ అయ్యి ఉంటే బెటరు. సో అందుకే ఇప్పుడు చెప్తున్నా. సో వై షుడ్ బి హైర్ యూ అనేది, సో మీ టాపిక్లో మీ వేలో ఎట్లా నేర్చుకుంటారో మీ ఇష్టం, మీరైతే నేర్చుకోండి. ఈ క్వశ్చన్ పక్కా అడుగుతారు. నెక్స్ట్, వై డూ యూ వాంట్ దిస్ జాబ్ రోల్. సో ఇది కూడా అంతే, పక్కా అంటే పక్కా అడుగుతారు. నెక్స్ట్, హౌ డూ యూ హ్యాండిల్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. సో ఇది కూడా పక్కా. ఇవన్నీ అడిగేది మేనేజర్. హెచ్ఆర్ క్వశ్చన్స్ వేరే ఉంటాయి. సో వాళ్ళు నార్మల్గా మన గురించి అడుగుతారు క్వశ్చన్స్. సో అవి కూడా ఒక వీడియో చేస్తా. ఇవి మేనేజర్ అడిగిన క్వశ్చన్స్, ఓకేనా. హెచ్ఆర్లు కూడా ఇవి అప్పుడప్పుడు ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారు, బట్ మోస్ట్ ఆఫ్ ది అయితే మేనేజరే అడుగుతారు పక్కా. మేనేజర్ క్వశ్చన్స్ ఇవన్నీ, ఎందుకంటే నన్ను అడిగిండు కాబట్టి నేను అవన్నీ నాకు గుర్తున్నాయి కాబట్టి నేను ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నా. సో ఈ స్ట్రెస్ అయితే అయిపోయింది. వై డూ యూ వాంట్ టు చూస్ దిస్ కంపెనీ. సో ఇట్లా అడుగుతాడు, ఎందుకంటే ఒకటే క్వశ్చన్ని తిప్పి వేరే క్వశ్చన్ లాగా అడుగుతాడు. అంటే ఏం ఆన్సర్ చెప్తాడు ఇంకా అన్నట్టు వాళ్ళు అట్లా అడుగుతారు. సో 4 క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి ఇప్పటికి. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ హ్యాండిల్ ఫీడ్బ్యాక్. సో ఇదైతే నాకు ఒక మేనేజర్ అయితే అడిగిండు క్వశ్చన్. సో ఇది అంతకు మించి ఏమైతే అడగరు. సో కానీ నేర్చుకుంటే బెటరు. నెక్స్ట్, కెన్ యూ వర్క్ ఇన్ ఏ టీమ్. సో ఇదైతే నన్ను అడిగారు, ఒక 3 మేనేజర్స్ వరకు అడిగారు. సో హౌ కెన్ యూ వర్క్ ఇన్ ఏ టీమ్ అని అయితే అడిగారు. సింపుల్గా చెప్పాలంతే. సో మీరు ఇప్పుడు నా వేలో నేను చెప్పిన, సో నా వేలో మీకు చెప్పాలంటే మీకు అంటే ఇప్పుడు మీ విధంగా మీరు నేర్చుకుంటే బెటరు. సో అందుకే నేను ఏం ఆన్సర్లు ఏం పెట్టలేను, ఎందుకంటే మీరు ChatGPT చేసుకుంటారో లేకపోతే మీ సొంత వేలో మాట్లాడుకుంటారో, మీ కంఫర్టబుల్ ఎట్లయితే అట్లా మీరు మాట్లాడండి. నెక్స్ట్, అబౌట్ రోల్ గురించి అయితే పక్కా అడుగుతాడు. ఇది మాత్రం పక్కా. మీరు ఏ జాబ్కి అయితే వెళ్ళారో దాని గురించి కొంచెం పర్టికులర్గా నేర్చుకుని వెళ్తేనే బెటరు. సో ఇప్పటికీ 7 క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి. ఇవన్నీ ఒకటేసారి అడుగుతాడా మేనేజర్ అంటే అడగడు, దీనికి ఏవో 4-5 అడుగుతాడు అంతే. కానీ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్లలో ఈ క్వశ్చన్సే రిపీట్ అవుతాయి. సో మిగతా ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఏదో ఒకటి అడుగుతాడు, కానీ మ్యాక్సిమం 50% దీనికే వస్తాయి. సో పక్కా. నెక్స్ట్, ఈ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఇది పక్కా అడుగుతాడు, ఎందుకంటే ఇక మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నా అనే మూమెంట్లో శాలరీ ఎక్స్పెక్టేషన్స్ గురించి క్వశ్చన్ అడుగుతాడు. సో అప్పుడు మంచిగా చెప్తే ఛాన్స్ ఉంటుంది. ఈ క్వశ్చన్ అడిగినంటే మ్యాక్సిమం నేను ఎంతో కొంత సెలెక్ట్ చేద్దాం అన్నట్టే, ఇక అక్కడ దాకా వచ్చినాం అన్నట్టు, అక్కడ దాకా వస్తాయి. సో ఓకేనా. నెక్స్ట్, హౌ డిడ్ యూ క్లియర్ యువర్ అసెస్మెంట్ టెస్ట్. సో మనకి జాబు మేనేజర్ దాకా పోయినామంటే మనకు టెస్ట్ ఉంటుంది ఒకటి, సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ టెస్ట్ పెడతారు. సో ఆ టెస్ట్ గురించి నువ్వు ఎట్లా క్లియర్ చేసినావు అనేది, నువ్వు ఎట్లానే క్లియర్ చేయి, బట్ చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది ఇది నన్ను అడిగారు, 2 times అడిగారు. సో ఇది చెప్పేసిన. నెక్స్ట్, 10th క్వశ్చన్, హౌ మెనీ ఇంటర్వ్యూస్ హ్యావ్ యూ అటెండెడ్ అండ్ రిజెక్టెడ్ బై. సో బిఫోర్ చెప్పాలి, ఎన్ని అయినావో అన్ని కరెక్ట్ చెప్పు, ఎన్ని రిజెక్ట్ అయినావో అన్ని కరెక్ట్ చెప్పు, దానికి రీజన్ అడుగుతారు ఎందుకు రిజెక్ట్ అయినావు అని. సో అది పక్కా. నెక్స్ట్, అబౌట్ కంపెనీ, అది విప్రో కానీ కాగ్నిజెంట్ కానీ యాక్సెంచర్ కానీ ఏదైనా కానీ. సో ఈ కంపెనీ గురించి ఎంతో కొంత చెప్పమంటారు. సో ఇదైతే నన్ను అడగలేరు, కానీ మోస్ట్ ఆఫ్ ది వేరే వాళ్ళని అడిగిరా అని చెప్పారు. వేరే వాళ్ళకి నన్ను అడిగారు కంపెనీ గురించి చెప్పానని, కానీ నన్ను అయితే అడగలే. బట్ మీరు నేర్చుకుంటే బెటర్. ఏ కంపెనీకి అయితే వెళ్తారో ఆ కంపెనీ గురించి ఒక 2 lines అంతే. నెక్స్ట్, గ్యాప్ ఉన్న వాళ్ళకైతే పక్క గ్యాప్ క్వశ్చన్ అడుగుతారు, నీకు ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది. అది 2 months ఉండని, 3 months ఉండని, 5 months ఉండని, 1 year ఉండని. గ్యాప్ అంటే గ్యాప్ కదా, ఏం చేసినావు నువ్వు ఈ గ్యాప్లా అనేది అడుగుతారు. ఇంత ఏముంది, ఇంటర్వ్యూలకే తిరుగుతున్నా అని చెప్పాలి అంతే. సో ఇదైతే పక్కా అడుగుతారు. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ గోల్స్. ఇది కూడా అడుగుతారు, నన్ను కూడా అడిగారు, వాట్ ఈజ్ యువర్ గోల్స్ అని అడుగుతారు. నెక్స్ట్, 14th, బీకామ్ టు, అంటే ఇది నా గ్రాడ్యుయేషన్, నేను బీకామ్ చేసిన కాబట్టి బీకామ్ నుండి నువ్వు ఈ జాబ్ ఎందుకు చూజ్ చేసుకుంటున్నావు అని నన్ను అడిగారు. నేను నాన్ ఐటీ జాబ్ చూజ్ చేసుకున్నా కాబట్టి నాది కంటెంట్ మోడరేషన్ రోలు. సో
సో బీకామ్ నుంచి వెళ్ళి నువ్వు ఈ జాబ్కి ఎందుకు పోతున్నావు, నీకు అకౌంటింగ్ సైడ్ అటు ఫ్యూచర్ ఉంటుంది, ఫినాన్స్ అట్లా వెళ్ళొచ్చు కదా అన్నట్టు. సో వాళ్ళు అట్లా అడుగుతారు, మీ గ్రాడ్యుయేషన్కి తగ్గట్టు నువ్వు ఆ రోల్కి పోకుండా ఈ రోల్కి ఎందుకు వచ్చినావని అడుగుతారు. సో దానికి చెప్పాలి పక్క. నెక్స్ట్, వేర్ డూ యూ సీ యువర్ లైఫ్ ఆఫ్టర్ 1 year. సో ఇది సింపుల్, అడుగుతారు పక్క. ఇది ఒకటే లైన్లో చెప్పేయచ్చు. సో ఇదైతే మాత్రం పక్క అడుగుతారు, నన్ను అడిగారు 3-4 సార్లు అడిగారు ఇది. నెక్స్ట్, షిఫ్ట్స్ అండ్ వర్క్ కంఫర్టబుల్, రొటేషనల్ షిఫ్ట్ అవి ఇవిగా చెప్తారు. మనం ఎస్ అని కాకుండా కొంచెం ఓకే ఐఎమ్ కంఫర్టబుల్ అని కూడా కొంచెం ఒక లైన్ లాగా చెప్పుకుంటూ పోవాలి. మరి చెప్పిన కొద్ది కంఫర్టబుల్ ఆర్ యూ కంఫర్టబుల్ అనుకోది మనం ఎస్ అనుకుంటూ వెళ్ళిపోతే అది కొంచెం బాగుండదు. ఏదో కొంచెం కొంచెం చెప్పాలి. నెక్స్ట్ అంతే. ఈ క్వశ్చన్స్ అయితే మీరు పక్క నన్ను అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవే. మేనేజర్ రౌండ్ దాకా వెళ్ళిన తర్వాత నన్ను అడిగిన క్వశ్చన్స్, నేను ఒక కంపెనీ కాదు, ఇది ఒక 4-5 కంపెనీస్లోకి వెళ్ళి వాళ్ళ లాస్ట్ రౌండ్ మేనేజర్ రౌండ్ దాకా వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ ఇవి. ఒక్కరి దగ్గర నుండి వచ్చినవి అయితే కావు. సో ఇక వేరే అడిగారు, బట్ ఒక 70-60% అయితే ఈ క్వశ్చన్సే దానిలో ప్రతి ఒక్కరు అడిగింది. ఇంకా మిగతా వేరే వేరే అడుగుతారు, అవి మేనేజ్ చేయాలి. బట్ ఇవైతే మాత్రం పక్కా నువ్వు ఎక్కడికి పోయినా. సో అంతే. లాస్ట్ ఎన్ని క్వశ్చన్స్ అంటారు, క్వశ్చన్స్లో నీకు ఏం అడగబోద్దు అయితే అది అడుగు, ఏం కాదు. వాళ్ళు ఏం కూడా అన్నారు, క్వశ్చన్స్ అన్నాక ఏం క్వశ్చన్స్ లేవని మాత్రం అడగకూడదు. ఏదో ఒకటి క్వశ్చన్ అయ్యారు వాళ్ళు చెప్తారు. సో అంతే. నెక్స్ట్, ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే గ్రీటింగ్స్. ఇంటర్వ్యూ స్టార్టింగ్లో స్టార్ట్ చేసేటప్పుడు, మళ్ళీ ఇంటర్వ్యూ ఎండ్ చేసేటప్పుడు. సో గ్రీటింగ్స్ అయితే పక్కా ఇవ్వాలి. సో ఎందుకంటే మంచి ఒపీనియన్ ఉంటుంది మన మీద. సో అంతే. సో ఇది వీడియో. నన్ను అడిగిన క్వశ్చన్స్ నేనైతే చెప్పేసిన ఇవి. సో ఇంకా హెచ్ఆర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ హెచ్ఆర్ క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. మన గురించి అడుగుతుంది, కొంచెం ఇట్లా మన కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేయడానికి అడుగుతుంది. ఆ క్వశ్చన్స్ కూడా నేను వీడియో చేస్తా. సో దీన్ని బట్టి చూస్తా. ఇవైతే మాత్రం మేనేజర్ క్వశ్చన్స్ పక్కా. సో ఇవి కొంచెం మీరు ప్రిపరేషన్ అయి ఉంటే బెటర్, లేకపోతే తెలుస్తాయి కొంచెం. ఇంటర్వ్యూ మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ అడిగే ఉంటారు ఇంతవరకు ఇంటర్వ్యూకి పోయిన వాళ్ళని పక్కా. దీనికి ఒక 5-6 క్వశ్చన్స్ అన్న అడిగే ఉంటారు. ఏది మేనేజర్ అడిగిన క్వశ్చన్స్ ఇవి. కంపెనీస్ గురించి, వై ఓన్లీ దిస్ కంపెనీ, వై డూ యూ వాంట్ టు చూస్ దిస్ కంపెనీ, ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ కంపెనీ. ఒక్కటే క్వశ్చన్ తిప్పి అడుగుతాడు. సో అట్లుంటాయి. సో ఇది అయితే వీడియో. సో నన్ను అడిగిన క్వశ్చన్స్, టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే ఇవి. సో నెక్స్ట్ వీడియో హెచ్ఆర్ క్వశ్చన్స్ వీడియో అట్లా చేద్దాం. సో ఓకేనా, డన్.